హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు మనం అక్వేరియం పెట్టుకోబోతున్నామండి. దానికి నేను బాటిల్ ఇంట్లో ఉన్నదే వాడుతున్నాను. ఆ బాటిల్లో కలర్ స్టోన్స్ ఫస్ట్ వేసాను. తర్వాత మన చిన్నది వైట్ది క్రష్ లాగా దొరుకుతుంది కదండి, స్టోన్ క్రష్, అది కూడా తెప్పించాను. ఫిష్లు అది తెప్పించానండి. మిగతా అంతా ఇంట్లో ఉన్నవే అలా అరేంజ్ చేశాను. ఇవేనండి తెప్పించింది. ఒక 3 జతలు ఏమో ఫిష్లు తెప్పించా అంతే. చూసారా, అలా ఫస్ట్ బాటిల్లో అంత స్టోన్స్ అంత వేసేసి దాంట్లో ఒక ఆర్టిఫిషియల్ ట్రీ పెట్టాను. పెట్టిన తర్వాత వాటర్ వేసేసుకొని, మనకు సరిపడా వాటర్ వేసేసుకొని, అందరూ అక్వేరియం ఎలా పెట్టారు నేను కూడా అలానే పెట్టాను. కాకపోతే కొంచెం పక్కన మళ్ళీ గ్రీనరీ కూడా యాడ్ చేశాను. చూడండి ఎలా ఉందో. చూసారా, ఆ ఫిష్లు తెప్పించాను. చిన్నవి ఒక 6. ఇదివరకు పెద్ద అక్వేరియం ఇంట్లో మెయింటైన్ చేసేవాళ్ళం అండి. కాకపోతే దాన్ని క్లీన్ చేయడము అది చాలా పెద్ద పని అవుతుందనేసి మానేసా చాలా రోజుల మధ్యలో. మళ్ళీ ఎందుకు అనిపించింది ఒక చిన్నదన్న అక్వేరియం పెట్టుకోవాలి. ఈ అక్వేరియం పెట్టుకోవడం వల్ల ఏంటంటే, మనం పొద్దున లేవగానే కాసేపు ఆ ఫిషెస్ని చూసుకుంటూ అలా కూర్చున్నాం అనుకోండి, మనకు అది కూడా ఒక టైప్ మెడిటేషన్ అండి. ఫిష్లతో మాత్రం చాలా ఉంటుంది. అవి ఎటు వెళ్తే మనం అటు చూస్తూ ఉంటాం కదా, దాంతో మనకు కాన్సన్ట్రేషన్ అనేది ఒక దగ్గరనే ఉండిపోతుందండి. అది కూడా నేను ఇదివరకు కూడా ట్రై చేశాను. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం కూడా. తర్వాత అట్లా అదొక్కటే ఉంటే బాగాలేదు ఆ స్టూల్ మీద అనేసి ఒక 2 చెట్లు పెట్టాను. చూసారా ఫిషెస్ ఎంత ముద్దుగా తిరుగుతున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయి కదా. చాలా చిన్న సైజువే తీసుకున్నాం, ఎందుకంటే పెద్దవి అయితే ఉండట్లేదండి, త్వరగా ఎదగట్లేదు, అవి ఉండట్లేదు ఎందుకో. చిన్నవి అయితేనే కొంచెం మంచిగా ఉంటున్నాయి ఇంట్లో మెయింటైన్ చేసే వాళ్ళకైతే. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ కూడా చేయండి. తర్వాత అలా మధ్యలో ఖాళీ అనిపించేసి వెనుక 2 చెట్లు పెట్టా కదా, ఒకటి మనీ ప్లాంట్ ఇంకొకటి క్రోటన్. అది అయితే వాటి మధ్యలో అట్లా ఖాళీ అనిపించేసి రోజు ఫ్లవర్స్ది ఒకటి ఆర్టిఫిషియల్ ఉండే, అది కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం మరి కొంచెం లుక్ వచ్చినట్టు అనిపించిందండి నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చెప్పండి, కామెంట్ రూపకంగా నాకు చెప్పండి కాదండి. అక్వేరియం తోటి ఎంతమందికి అనుభవం ఉందో అది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడము, షేర్ చేయడము, లైక్ చేయడము మర్చిపోకండి. వీలైన వాళ్ళు షేర్ చేస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.